హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. రీసెంట్ డేస్లో ఎప్పుడూ లేనంతగా ఈరోజు ఇంట్రోడే సెషన్స్లో మార్కెట్లో మనకు ఫాల్ కనిపించడం జరిగింది. సెన్సెక్స్ 1066 పాయింట్స్ డౌన్ అయ్యి 39,728 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 291 పాయింట్స్ డౌన్ అయ్యి 11,680 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ ఇలా ఫాలో అయ్యేసరికి లాస్ట్ 6 డేస్ నుంచి సెన్సెక్స్, నిఫ్టీ అలాగే ఓవరాల్ మార్కెట్స్ ఏవైతే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ ర్యాలీ అంతా కూడా ఈ రోజు లాస్ట్ 2 అవర్స్ లో మొత్తం గెయిన్స్ అన్ని కూడా వైప్ అవుట్ అవడం జరిగింది. దీని రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఈ రీజన్స్ మనకి నిన్న లేవు, నిన్న మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు లేవు, ఈవెన్ నిన్న డే ఎండ్ అవుతున్నప్పుడు కూడా మనకి ఎటువంటి అప్డేట్స్, నెగిటివ్ అప్డేట్స్ అయితే గ్లోబల్ మార్కెట్స్ ఆర్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా అయితే లేవు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా గ్లోబల్ మార్కెట్స్ ని కూడా ట్రాక్ చేస్తున్నట్లయితే, నిన్న మనకి మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీలో కొంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనే కాదు, యూఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా కొంత పాజిటివ్ సెంటిమెంటే ఉంది. కాకపోతే మీరు గమనిస్తే యూఎస్ మార్కెట్ క్లోజింగ్ లో మనకు కొంత వీక్నెస్ అయితే కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. సో యూఎస్ మార్కెట్స్ అలా వీక్నెస్ లో క్లోజ్ అవడానికి మెయిన్ రీజన్ యూఎస్ కి సంబంధించిన సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్, ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజ్ రాబోతుందనేలాగా రీసెంట్ టైమ్స్ లో కొన్ని పాజిటివ్ అప్డేట్స్ అయితే మార్కెట్ లో ఫ్లో అవడం జరిగింది. బట్ నిన్న మనకి యూఎస్ ట్రెజరీ సెక్రటరీ అయితే యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కంటే ముందు ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ రావడం అనేది కొంత కష్టం, బికాస్ దాని రిలేటెడ్ గా డిస్కషన్స్ కి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో అది November 3 కంటే ముందే రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ గారు ఇలా కామెంట్స్ చేయడంతో అది యూఎస్ మార్కెట్స్ ని కొంత లోయర్ సైడ్ కి అయితే తీసుకువెళ్ళింది. దాంతో మన ఎస్జిఎక్స్ నిఫ్టీకి సంబంధించిన గెయిన్స్ కూడా, ఆ స్ట్రెంత్ కూడా కొంత వీక్నెస్ లోకి అయితే టర్న్ అవడం జరిగింది ఫ్రెండ్స్. బట్ స్టిల్ మన మార్కెట్స్ అయితే కొంత గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయ్యాయి. సో ఓపెనింగ్ అయితే మనకి గ్రీన్ లోనే ఉంది. అండ్ ఈవెన్ మీరు 1 o'clock వరకు గమనించినా సరే మోస్ట్లీ 0.5 to 1% డౌన్ లోనే, మోస్ట్లీ ఒక రేంజ్ బౌండ్ లోనే ట్రేడ్ అవుతూ వచ్చిందనమాట. కాకపోతే ఆఫ్టర్నూన్ 1 ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి చూస్తే కొంత స్ట్రాంగ్ డౌన్ సైడ్ అయితే మీకు మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. దీనికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్, మనకి ఆఫ్టర్నూన్ 12:30 ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవడం స్టార్ట్ అవుతాయి అనమాట. అవి ఓపెనింగ్ లోనే కొంత స్ట్రాంగ్ నెగిటివ్ లో ట్రేడ్ అవడం స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ అదే పాయింట్ ఆఫ్ టైం లో అలా గ్యాప్ డౌన్ లో ట్రేడ్ అవడానికి రీజన్స్ ఇవి అని చెప్పి బీబీసీ వాళ్ళు కానివ్వండి, ఇంకొన్ని ఇతర సోర్సెస్ దగ్గర నుంచి మనకు అప్డేట్స్ రావడం జరిగింది అనమాట. ఈ వైరస్ రిలేటెడ్ గా కేసెస్ కంట్రోల్ అవ్వకపోవడంతో యూరోప్ లో ఉన్న కొన్ని నేషన్స్ లో అగైన్ ఈ వైరస్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్, ఎకానమీ మీద రిస్ట్రిక్షన్స్ విధించే ప్రయత్నం కొన్ని దేశాలు చేయబోతున్నాయి. అగైన్ ఈ వైరస్ కారణంగా గ్లోబల్ ఎకానమీస్ మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడబోతుందని చెప్పి యూరోపియన్ మార్కెట్స్ అయితే కొంత స్ట్రాంగ్ నెగిటివ్ లో ట్రేడ్ అవడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ 2 ఇంపార్టెంట్ రీజన్స్ తో అయితే మనకి మార్కెట్ ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. బట్ మీరు మనీ కంట్రోల్ కానీ లేదంటే ఇతర ఫైనాన్షియల్ వెబ్సైట్స్ చూసినట్లయితే మీకు ఇంకొన్ని రీజన్స్ కూడా కనిపిస్తుంటాయి. దీంతో పాటు యూఎస్ చైనా టెన్షన్స్ అని కూడా చెప్తున్నారు. అలీబాబా చైనాకి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ కంపెనీ. సో అలీబాబాకి సంబంధించిన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఫిర్మ్ అయిన యాంట్ గ్రూప్ ని యూఎస్ వాళ్ళు ట్రేడ్ బ్లాక్ లిస్ట్ చేయాలనుకుంటున్నారు. సో దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏదైనా యూఎస్ చైనా టెన్షన్స్ డెవలప్ అవుతాయేమో ఒక సెంటిమెంట్స్ కూడా, నెగిటివ్ సెంటిమెంట్స్ కూడా మార్కెట్ ని డౌన్ సైడ్ కి మూవ్ చేశాయంటున్నారు. కాకపోతే నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు అయితే నిన్న మనకి యూఎస్ దగ్గర నుంచి వచ్చిన ఈ అప్డేట్ కొంత మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ అయితే స్టార్ట్ చేసింది. బట్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ కొంత స్ట్రాంగ్ నెగిటివ్ లో ఉండడంతో అది మార్కెట్స్ కాస్త డౌన్ సైడ్ కి అయితే మూవ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఈ రోజు మార్కెట్ కొంత హైయర్ సైడ్ కి వెళ్ళడానికి అయితే ప్రయత్నించింది ఫ్రెండ్స్. అండ్ దాని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ లెవెల్ అయిన 12,020 దగ్గర కొంత రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. ఈ లెవెల్ ఒక ఇంపార్టెన్స్ రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయడం కారణంగా మనకి ఇంత డౌన్ సైడ్ కి అయితే ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే మార్కెట్ ని కొంత డౌన్ సైడ్ కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. ఇది మన మార్కెట్స్ ని అలాగే గ్లోబల్ మార్కెట్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ అయితే. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రెసెంట్ అయితే మార్కెట్ ని ఇంపాక్ట్ చేయట్లేదు, కానీ కమింగ్ టైమ్స్ లో ఇంపాక్ట్ చేయగలిగే ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే యూఎస్ ఎలక్షన్స్ అనమాట. సో యూఎస్ ఎలక్షన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు టెలిగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియోని కూడా మీరు ఒకసారి పాస్ చేసి ఏ డేట్స్ లో యూఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఈవెంట్ జరగబోతుంది అనేది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్ అయితే మనకి November 3 యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగే రోజు. మార్కెట్స్ యూఎస్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా కొంత వోలటైల్ గా ఉంటాయన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విప్రో అలాగే ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. విప్రో ప్రీవియస్ గా మీరు గమనిస్తే కొంత ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. ఒకే రోజు మనకి 6% అబౌవ్, అండ్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 2.5% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. సో మనకి వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ నెగిటివ్ గా ఉన్నాయంటే, అగైన్ చెప్తున్నాను ఫ్రెండ్స్, విప్రో వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే నెగిటివ్ కాదు. అండ్ కంపేర్డ్ విత్ విప్రో, ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన రిజల్ట్స్ అయితే కొంత బెటర్ గానే ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ ఎందుకు స్టాక్ ప్రైస్ లో మనకి సెల్లింగ్ కనిపిస్తుంది? లాస్ట్ 1 month లో మీరు ఓవరాల్ అన్ని ఐటీ స్టాక్స్ ని గమనించండి, చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అనేది మనకి ఐటీ సెగ్మెంట్ లో కనిపించడం జరిగింది. విప్రో, ఇన్ఫోసిస్ అనే కాదు ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద ఐటీ ప్యాక్ అంతా కూడా ర్యాలీ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు మీరు ఇంట్రోడే సెషన్స్ లో గమనిస్తే మైండ్ ట్రీ ఈవెన్ రిజల్ట్స్ పోస్ట్ చేయక ముందే 8% అబౌవ్ కరెక్ట్ అవడం జరిగింది అనమాట. ఓవరాల్ ఐటీ సెగ్మెంట్ లో లాస్ట్ 20 days నుంచి కూడా మనకు కొంత స్ట్రాంగ్ ర్యాలీ రావడంతో ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలా ఫాలో అవుతున్న దానికి వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే కారణం కాదు ఫ్రెండ్స్. అండ్ స్పెషల్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన రిజల్ట్స్ పరంగా మాట్లాడుకుంటే టీసీఎస్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు, విప్రో వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు, అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. నేను చూసిన ఈ 3 రిజల్ట్స్ లో బెస్ట్ గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేసిన తర్వాత గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా వాళ్ళ టార్గెట్స్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.
బికాస్ ఇన్ఫోసిస్ వాళ్ళు బెటర్ నెంబర్స్ తో పాటు బెటర్ గైడెన్స్ కూడా ఇస్తున్నారనమాట. అంటే కేవలం ప్రెసెంట్ ఉన్న నెంబర్సే కాదు, ఫ్యూచర్ లో వచ్చే నెంబర్స్ కూడా బెటర్ గా ఉంటాయని వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇన్ఫోసిస్ లో మనకు కొంత రీరేటింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రోడే సెషన్స్ లో మనకి టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. టాటా మోటార్స్ లో రాకేష్ జింజున్వాలా గారు 4 crore షేర్స్ దగ్గరగా కొన్నారని, సో అలా 4 crore షేర్స్ కొనడంతో ప్రెసెంట్ రాకేష్ జింజున్వాలా గారు 1.29% వాటాని హోల్డ్ చేస్తున్నారని ఎలాగ ఇంట్రోడే సెషన్స్ లో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ దాని తర్వాత మార్కెట్ తో వచ్చిన ఫాల్ తో స్టాక్ ప్రైస్ లో కూడా మనకి సెల్లింగ్ అయితే కనిపించడం జరిగింది. బట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సింది, ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం October 27న వీళ్ళ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. వీళ్ళ రిజల్ట్స్ లో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఎలాంటి అప్డేట్స్ చేస్తారు, అండ్ గ్లోబల్ గా ఉన్న వీళ్ళ జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఎలాంటి అప్డేట్స్ చేస్తారు. JLR సేల్స్ కానీ కమర్షియల్ వెహికల్ సేల్స్ కానీ మంత్లీ రిలీజ్ అవుతున్న డేటాతో మార్కెట్ కి ఆల్రెడీ ఐడియా ఉంది. కాకపోతే ఫ్యూచర్ అవుట్లుక్ రిలేటెడ్ గా వీళ్ళు ఏం కామెంట్స్ చేస్తారనే దాని మీద మనకి స్టాక్ ప్రైస్ రియాక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, కొన్ని యూరోపియన్ నేషన్స్ లో మళ్ళీ అగైన్ రిస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని. సో వీళ్ళకి సంబంధించి ఎంటైర్ టాటా మోటార్ గ్రూప్ కి సంబంధించి JLR సేల్స్ అనేటివి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది మనందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళ JLR సేల్స్ అనేటివి యూరోప్, US అలాగే చైనా మీద ఆధారపడి ఉంటాయి అనమాట. ఒకవేళ యూరోప్ లో రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేసినట్లయితే, ఎకానమీ మీద రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేసినట్లయితే, అది టాటా మోటార్ సేల్స్ ని ఇంపాక్ట్ చేయగలిగే రిస్ట్రిక్షన్స్ అయినట్లయితే మాత్రం టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం ఇంకొంత నెగిటివ్ రియాక్షన్ అయితే చూడొచ్చు. బట్ ప్రెసెంట్ యూరోపియన్ నేషన్స్ లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయని కంప్లీట్ డేటా అయితే మనకి మార్కెట్ లో అయితే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక IPO గురించి మాట్లాడుకోవాలి. సో IPO డీటెయిల్స్ మాట్లాడుకునే దానికంటే ముందు ఈ IPO రిలేటెడ్ గా నేనైతే డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయాలని అయితే అనుకోవట్లేదు ఫ్రెండ్స్. బికాస్ IPOగా వస్తున్న కంపెనీని అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ IPOలో మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన డబ్బులు పెట్టచ్చు దీంట్లో అనుకున్నప్పుడు మాత్రమే దాని రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియోని ఛానల్లో తీసుకొస్తూ ఉంటాం. సో IPO రిలేటెడ్గా మాకు నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా సరే, మేము పెట్టకూడదు దాంట్లో డబ్బులు అని అనుకున్నా సరే, దాని రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ చెప్పి ఫైనల్గా IPOలో మేము ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని మిమ్మల్ని అవాయిడ్ చేయమని చెప్పడం అనేది మీ టైం వేస్ట్ చేసినట్లని మేమైతే ఎప్పుడు కూడా మేము అప్లై చేయని IPOs రిలేటెడ్గా మేము డెడికేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు నేను మీకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని ఎందుకు అప్లై చేయట్లేదు అనేది రీజన్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ రీజన్స్ విన్న తర్వాత, ఇన్ కేస్ మీరు ఇంకెక్కడైనా ఇతర రివ్యూస్ విని ఈ కంపెనీ రిలేటెడ్గా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. IPO అప్లై చేయకపోవడానికి ఫస్ట్ రీజన్ అయితే వీళ్ళు వచ్చిన ప్రైస్ రేంజ్ అనమాట. వీళ్ళు 32 to 33 ఈ ప్రైస్ రేంజ్ లో అయితే మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు. ఈ మోరటోరియం టైం పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బ్యాంక్స్ అలాగే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాయి. అప్పుడే వీళ్ళ మీద రియల్ ఇంపాక్ట్ ఎంత ఉంది, వైరస్ కారణంగా అండ్ లాక్డౌన్ కారణంగా వీళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది మనకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఎక్కువగా ర్యాలీ అయితే అవ్వట్లేదు. ఇలాంటి కండిషన్స్ లో వీళ్ళు 25 to 27 ఇన్ బిట్వీన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాను. బట్ వీళ్ళైతే 32 to 33 దగ్గర రావడానికి ప్రయత్నిస్తున్నారు. సో వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్ ని ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే, సో ఈ ప్రైస్ లో ఈ IPOని అప్లై చేయడానికి మాకైతే కొంత కంఫర్టబిలిటీ అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కీ పారామీటర్ని మనం గుర్తుంచుకోవాలి. అన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు ఒకటి కాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, అండ్ ఇప్పుడు రాబోతున్న ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ అన్ని ఒకటి కాదు. వీళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క సెగ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకుంటే వీళ్ళు మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లో ఎక్కువగా లోన్స్ ఇస్తుంటారు అనమాట. ఆల్మోస్ట్ 70% దగ్గరగా మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లోనే వీళ్ళు లోన్స్ ఎక్కువగా ఇస్తుంటారు. మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇస్తున్న లోన్స్ రిలేటెడ్గా వీళ్ళకి మంచి వడ్డీ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ NIM వీళ్ళకి బాగుంటుంది, అండ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ కూడా వీళ్ళకి కొంత బెటర్గానే ఉంటాయి. ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వస్తే వీళ్ళు మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లో ఎక్కువగా లోన్స్ ప్రొవైడ్ చేయరు. సో ఆటో సెగ్మెంట్కి సంబంధించి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎక్కువగా లోన్ ప్రొవైడ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అలాగే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో కంపేర్ చేస్తే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇంకా లోన్ డైవర్సిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాగా మైక్రో సెగ్మెంట్ లోనూ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాగా ఆటో అలాగే మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మిడ్ అండ్ స్మాల్ కార్పొరేట్స్ కూడా వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో కంపేర్డ్ విత్ ఈ టూ ప్లేయర్స్ ఉజ్జీవన్ అలాగే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక లోన్ బుక్ అయితే ఇంకా ఎక్కువ డైవర్సిఫైడ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. స్టిల్ వీళ్ళు ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే బెటర్ రిటర్న్స్ అయితే ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు అనమాట. అండ్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ దట్టు ఫైనాన్షియల్ సెగ్మెంట్ మీద మీరు చేస్తున్నట్లయితే మాత్రం లో మార్కెట్ క్యాపిటల్ ఉండే ఫైనాన్షియల్ ఎంటిటీస్ ని కొంత అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎకానమీ అంతా సెటిల్ అయింది,
వీటి రిలేటెడ్గా గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ డేటా మనకి బయటకు వచ్చింది అన్న తర్వాత వీటి మీద ఎలాంటి ఇంపాక్ట్ పడిందని తెలిసి దాని తర్వాత అనాలిసిస్ చేసి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా ఇన్ డెప్త్ అనాలిసిస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ దగ్గర నుంచి ఎక్కువ రెస్పాన్స్ ఉంటే దాన్ని వీడియో రూపంలో రికార్డ్ చేసి ఎడిట్ చేసి మీకు నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ ఐపీఓ మనకి October 20న ఓపెన్ అవుతుంది, 22nd క్లోజ్ అవుతుంది అండ్ మార్కెట్లో లిస్ట్ అయ్యే డే November 2nd అనమాట. ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాల్సింది November 3rd మనకి యూఎస్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుందనేది కూడా ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక లిస్టింగ్ని ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ ఐపీఓలో ఒక అప్లికేషన్ వేయడానికి 14,850 రూపీస్ అవసరం అవుతుంది ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు మార్కెట్లోకి రాబోతున్న ప్రైస్ బ్యాండ్ 32 to 33 రూపీస్ అనమాట. అండ్ ఈ ఐపీఓ ఒక సైజ్ 517 crores అండ్ దీంట్లో 35% రీటైల్ కేటగిరీకి వీళ్ళు అలాట్మెంట్ చేస్తారంటున్నారు. అండ్ దీంట్లో షేర్ హోల్డర్ కేటగిరీ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ఈక్విటాస్ హోల్డింగ్స్ ఎవరైతే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్లో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. October 7 ఆర్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఈక్విటాస్ హోల్డింగ్ షేర్ కొన్నట్లయితేనే మీరు షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇమీడియట్ గా సపోర్ట్ ని 11,570 దగ్గర గమనిస్తున్నాను, బట్ రెసిస్టెన్స్ అయితే మాత్రం 11,780 అండ్ దాని తర్వాత 11,870 ఫ్రెండ్స్. సో 11,800 లెవెల్ బిలో ఉన్నంత వరకు కూడా మనం నిఫ్టీని కొంత వీక్నెస్ లోనే చూడొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 22,540 అండ్ రెసిస్టెన్స్ 23,680. నిఫ్టీ ఆప్షన్ చేంజ్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్టోబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అయితే 11,500 ఇంపార్టెంట్ సపోర్ట్ గా అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అయితే 11,800 ఇమీడియట్ గా అండ్ 12,000 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తున్నాయి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.